మీరు ఐడీలు ఉంటేనే లోపలికి రండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే కొమ్మల్లో ఉన్నాం. ఇవాళ న్యూ జేఎన్ కాలేజ్ వచ్చాం. రీజన్ ఏంటంటే మనం ఇవాళ కాలేజ్ లో ఫ్రెషర్స్ ఉన్నాం. సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఫ్రెషర్స్ ఉంది. కానీ ఫైనల్ ఇయర్స్ మీ ఎందుకు వచ్చాం అంటే మాకు ఇన్విటేషన్ వచ్చింది. మెయిల్లో సరదాగా వచ్చాం. సో ఇప్పుడైతే మనం కొమ్మాలో టిఫిన్ చేయడానికి ఇక్కడ మనం అయితే సాంబార్ ఇడ్లీ తిన్నాం. సాంబార్ ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది జేఎన్ చెప్పు? సాంబార్ ఇడ్లీ బాగుంది. 5కి 4 అవ్వచ్చు. నిజంగా నేనైతే కంప్లీట్ చేస్తాను. జేఎన్ ఇంకా స్లోగా తింటున్నాడు. సో ఇక్కడ మనం తినేసాక ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాం. అన్ని కాలేజీలో తీసుకుని గీతం ఇవన్నీ. ఇది జీవీపీ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ మా అంకుల్ వాచ్మెన్ అంకుల్, మాకు ఇంకా హెడ్ అంకుల్, ఈయనే హెడ్. ఇంకా 2 కాలేజీలకి ఫైనల్ ఇయర్ వచ్చాక కూడా అంకుల్ మమ్మల్ని నమ్మట్లేదు. అంటే అసలు ఐడి కార్డ్ లేదని చెప్పి లోపల రానివ్వట్లేదు. ఇది ఎంతవరకు మోసం మనం చెప్పాలి. అది కూడా టైం 9 కూడా కాలేదు. మీరు ఐడీలు ఉంటేనే లోపలికి రండి. అయినా మా వాడు వదలట్లేదు. అంకుల్ తెలుసు, వీడియో పెట్టగానే వదిలేస్తారు అంకుల్. అరే సాకేత్ గారి రూమ్ అదే. మనం ఇప్పుడు సాకేత్ గారి రూమ్కి వెళ్తున్నాం. తన గుద్దిగలరా? సాకేత్ కూడా తెలియదు. మనం వాళ్ళ కాలేజ్ హాస్టల్కి వచ్చామని సర్ప్రైజ్ చేద్దాం. సాకేత్ సర్ప్రైజ్ ఏది పని చేతన్ అన్నాడు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తాగుతున్నాడు. కెటిల్ ఆన్ చేసుకొని. ఇక్కడ హెల్త్ కాన్షియస్ ఎక్కువ చేతన్కి. ఇడియట్ సాకితేట్రా ఇంటికి వెళ్ళాడా ఇప్పుడు? క్లిప్పులదా ఇప్పుడు ఈరోజా? పొద్దున వెళ్ళాడా? ఓకే. సాకేత్ అయితే మనకు సర్ప్రైజ్ ఇచ్చాడు. మనం సాకేత్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే సాకేత్ మనకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వాడికి ఇక్కడ లోపల ఈ గుట్కాలు ఇవన్నీ అవడం వల్ల లోపల పళ్ళన్నీ డ్యామేజ్ అయ్యాయి. సో డెంటిస్ట్ దగ్గరికి చెకప్ వెళ్ళాడంట శ్రీకాకుళం. అంతేనా చేతన్? అవునా కదా? చేతన్ కూడా సిగ్గుపడతాడు చెప్పడానికి. చేతనే కొనిచ్చేవాడు ఆ దగ్గర గుట్కాలు డబ్బులు లేకపోతే. అందుకే చేతన్ కూడా నవ్వుతున్నాడు చూడండి. అసలు ఆ నవ్వు వెనకాల అర్థం ఇదే. అవునా కాదా? కొనిచ్చినాడు కూడా చెప్పకూడదు. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలని కలిసేపు ఇక్కడ రూమ్ లో ఉండి ఆలోచించి తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఫ్రెషర్స్ వస్తున్నావా? ఇన్విటేషన్ పెట్టారు కదా. కాలేజ్ జాబ్ రాగానే కొంచెం బరువు అయితే పెరిగింది మనిషికి. సో అది నెలకి ఎంత అనుకుంటున్నావు మరి? ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు ఫెస్ట్ అయితే జరుగుతుంది. అదే ఫ్రెషర్స్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ గా జరిగింది. మంచి ఫైట్లు అవన్నీ అయ్యాయి. సాయి తేజ్ గారు స్నాక్స్ తినలేదంటే ఆకలేస్తుందని అడిగాడు. నూరారా మనసారా? ఇంకా నవీన్ గారిని సాయి తేజ్ గారిని బండి ఎక్కించుకొని మనం ఇక్కడ బలవంతంగా పట్టుకొచ్చాం. ఎస్ కొమ్మ దగ్గర ఇక్కడ మనకి వై జంక్షన్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సూపర్ పునుగులు బండి ఉంటది. అసలు కేక పునుగులు అడగకుండా ప్రమోషన్ చేస్తాడు. సో ఇప్పుడైతే మనం అన్న నవ్వుతున్నాడు అక్కడ. సో ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా మనకి మొత్తం ఉంటుంది. స్టూల్స్ అన్ని మనకి ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు పునుగులు తినేసి ఇక్కడ నుంచి మనం ఇంటికి స్టార్ట్ అవుతాం. అండ్ ఫ్రెషర్స్లో ఏం జరిగాయో మొత్తం ఇన్సిడెంట్స్ మొత్తం క్రేజ్ జరిగాయి అక్కడ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పునుగులు తిన్నాం. పునుగులు అయితే చాలా వేడిగా బాగున్నాయి. పునుగులు మీద కేక. అండ్ ఫ్రెషర్స్లో ఏం జరిగిందంటే ఇన్సిడెంట్ క్రేజీ. ఒక జూనియర్ గైడ్ బాగా బేబత్సంగా చేస్తున్నాడు. నేను చూశాను. మా మేడం వచ్చి గోల్ చేస్తాడని చేయి పట్టుకుని లాగుతుంటే ఆవిడని తోసేసి పారిపోయాడు. ఎవరో అనుకున్నట్టున్నాడు. తర్వాత ఇంకోసారి వచ్చాడు. రాడ్ గడాడు. ఆ సార్ వచ్చి ఇన్ని పట్టుకుంటే ఆ సార్ని కూడా తోసి పారిపోయాడు నీట్గా. ఆడికి బ్యాండ్ అయిపోద్ది అనుకున్నాం, కానీ నీట్గా లాస్ట్ గాడు ఎవరో స్కిప్ అయిపోయాడు ఆడిటోరియం నుంచి. అండ్ మొత్తం ఫ్రెషర్స్ అంతా సూపర్ జరిగింది. ఫస్ట్ ఇయర్ మేము ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉన్నప్పుడు జరిగిన దానికన్నా చాలా బాగా జరిగింది. అందరూ ఎంజాయ్ చేశారు బాగా. మేము కూడా ఎంజాయ్ చేసాం ఆ గోల్లో. అండ్ ఫ్రెషర్స్ జరిగింది. ఇప్పుడేమో సాయంత్రం పునుగులు తినడానికి వచ్చాం. ఇదైతే బాగా ఎంజాయ్ చేసాం. కానీ మీకు ఫ్రెషర్స్ ఆడిటోరియంలో సరిగ్గా రికార్డ్ చేయలేకపోయినా, అక్కడ అవ్వలేదు.
ఆ గోళ గందరగోళంలో. సో నెక్స్ట్ టైం ఇంకా సరికొత్త వ్లాగ్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ కమెంట్ అండ్ కమెంట్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.